హాయ్ అండి. వాళ్ళు మా గార్డెన్లో పువ్వులు అవి చూపిస్తాను చూడండి. ఈ గన్నేరులు కొమ్మకి భలే వస్తాయండి. ఇవి విష్ణుకాంత, విష్ణుమూర్తికి ప్రీతి అండి. ఇలా ఉంటాయి పువ్వులు. గార్డెన్ చూసారా, చిన్న చెట్టు అయినా కూడా కొమ్మకి భలే నందివర్ధనం పువ్వులు తెల్లవి చాలా వస్తాయి. ఇవ్వండి చిన్న దానిమ్మ చెట్టుకి పువ్వులు వేసిన ఎర్రగా ఉంటాయి పువ్వులు. గార్డెన్లో మల్బరీ పువ్వులు అంటే ఇలా ఉంటాయి చెట్టు కొమ్మలకన్నిటికీ. ఈ కలర్లో పచ్చిగా ఉంటుంది, తర్వాత ఇలా వస్తుంది, ఇంకా బ్లాక్ అయితే. ఇవి మల్బరీ పళ్ళు చాలా మంచిది, బ్లడ్ పడుతుంది. బయట కూడా అమ్ముతారు, మా గార్డెన్లో వెళ్ళి చాలా తీగా ఉంటాయి. ఇలా ముగ్గితే ఈ విధంగా ఉంటే పుల్లగా ఉంటాయి, ఈ విధంగా ఉంటే చాలా తీపి అనమాట. ఇంకా చిక్కుడు కాదండి, కొమ్మకి బాగా గుత్తుల కింద గింజతో ఉంటుంది ఈ చిక్కుడుకాయ. ఇది సబ్జీ చెట్టు అంటారు. ఈ ఆకు శివుడికి పెడతారు, చాలా ప్రీతి. ఈ ఎండిపోయినవి విత్తనాలు అన్నమాట. ఇవి తీస్తే సబ్జీ గింజలు వస్తాయి. నీళ్ళలో నానబెట్టుకొని షర్బత్ చేసుకోవచ్చు. ఇది అమ్మవారికి ప్రీతి అండి. మరో చాలా స్మెల్గా ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా లెమన్ గ్రాస్. చాలా వాసన, స్మెల్ భలే. ఒక్క ఆకు తుంచితే చాలు స్మెల్. మరో చూసారా, నానాడుతుంది. ఈ క్రోటన్స్ అండి, పూల చెట్లలో కడతారు కదా, ఈ క్రోటన్స్, తెల్ల క్రోటన్స్. అది తీసి వేసాను అంతే, వేర్లు కాకుండా కొమ్మలు. ఎంత బాగా వచ్చింది. వెనకాల పచ్చి ఇలా అండి. ఇదిగోండి తమలపాకులు, ఇలా పెద్ద పెద్ద ఆకు, కాశ్మీరీ ఆకు అంటారు కదా తమలపాకు. ఇది గులాబీలు, తెల్ల గులాబీ. ఇది వామాకండి, చూసారా నవనవలాడుతుంది. మళ్ళీ చెట్టు, ఇది కరివేపాకు, ఇంత స్మెల్ ఉంటుంది బాగా. ఇలా చికెత్తిరింది, ఇది కూడా దండల్లో కట్టుకోవచ్చు, పూల దండల్లో అవి వేస్తారు. మామిడి చెట్టు అండి, గోరింటాకు చెట్టు, చిన్ననైనా ఎంత పెద్ద ఆకు అనమాట దీనికి. ఇక్కడ గన్నేరు, గులాబీ పువ్వుల్లో ఉంటాయి, ముద్ద గన్నేరు. ఇది అలోవెరా చెట్టు, కలబంద అంటారు. మా ఇంటి గార్డెన్లోని పువ్వులండి, రకరకాల పువ్వులు, బొట్టడి పువ్వులు ఇంకా చాలా వస్తాయి. దేవుడికి కోసి పెడుతూ ఉంటాండి రోజు.